హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తడి రాజశేఖర్. చెర్లకొండాపూర్ రాజేశ్వరరావుపేట వివాదం. తమ వాదన తెలిపిన రాజేశ్వరరావుపేట గ్రామస్తులు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చెర్లకొండాపూర్ రాజేశ్వరరావుపేట గ్రామాల మధ్య నెలకొన్న వివాదంపై రాజేశ్వరరావుపేట గ్రామస్తులు స్పందించారు. చెర్లకొండాపూర్ శివారులోని కోతి దేవాలయం పరిసర ప్రాంతాలు తమ గ్రామ హద్దుల్లోనే ఉన్నాయని తెలిపారు. చెర్లకొండాపూర్ గ్రామస్తులను తాము ఎలాంటి బహిష్కరణ చేయలేదని స్పష్టం చేశారు. గతంలో రోడ్డుకు ఇరువైపులా రెండు గ్రామాల ప్రజలు పరస్పర అంగీకారంతో ఉండేవారని పేర్కొన్నారు. ఈ విషయంపై కోరుట్ల ఎమ్మెల్యే కలెక్టర్తో మాట్లాడి రెండు గ్రామాల ప్రజలను కూర్చోబెట్టి సమస్యను చర్చించి పూర్వంలా పరిస్థితి కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. అధికారులు అధికారికంగా సర్వే నిర్వహించి రోడ్డుకు పడమర వైపు రాజేశ్వరరావుపేటకు, తూర్పు వైపు చెర్లకొండాపూర్ గ్రామానికి హద్దులు నిర్ణయిస్తే తాము ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని గ్రామస్తులు స్పష్టం చేశారు. రెండు గ్రామాల మధ్య శాంతి సౌహార్దం కొనసాగాలని వారు కోరారు. మాది రాజేశ్వరరావుపేట మండలం మెట్పల్లి జిల్లా జగిత్యాల తాలూకా మెట్పల్లి. ఇటు మాట్లాడు బాబు, ఇటు చూసుకుంటా మాట్లాడు. చెప్పు. నా పేరు ఇంద్రాల లక్ష్మీరాజం. నాకు 80 సంవత్సరాలు ఉంటాయి. మేము చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చినాము. అసలు ఈ ఊరు రాజేశ్వరపేట ఏమో కొలపర దుబ్బలల్లా ఉన్నది. తర్వాత చెర్లకొండపురం అన్నది చిట్టాలగడ్డకు ఉన్నది. అప్పుడు ఈ రెండుటి మధ్యలో లింగపురం దొరగారు అలా శివాల గోదలు, గొడ్లు, ఎడ్లు, కట్టాలు, బండ్లు నడచడానికి కంచెలకు వాళ్ళకు రహదారి పెట్టుకున్నారు. రహదారి అదే దారి ఉల్లాసం మొదలైంది. అయితే ఆ కొండాపురం నుంచి చిట్టాలగడ్డ నుంచి వచ్చి ఆ రోడ్డుకి ఆగిపోయింది. ఈ రాజేశ్వరపేటలో వచ్చి ఇక్కడ ఆగిపోయింది. దొరగారి పేరు పెట్టిర్రు రాజేశ్వరపేట అని. అతని పేరు రామేశ్వరరెడ్డి. ఆమె భర్త రామేశ్వరరెడ్డి పేరు రాజేశ్వరపేట పెట్టి రాజామల్ల. అందుకే రాజేశ్వరపేట వచ్చింది. ఈ అప్పటి నుంచి అట్లే నడుచుకుంటా పోయింది. అది అక్కడితో వాళ్ళు, ఇక్కడితో ఒక మేము. మీకు హద్దుల వివాదం ఎప్పటి నుంచి చాలైంది? మొదటి నుంచే అద్దులు ఇప్పుడు ఇక ఈ కోదేవుడు కాడికి వెళ్ళి అద్దులు కోదేవుడు తయారైంది. ఆ కోదేవుడు ఇట్లా తయారైంది. ఒక కాపాయన మనసులో కోతిని కొడితే అది కళలచ్చి చెప్పిందట. మళ్ళీ మా ఊళ్ళే ఆ కాపాయన కూడా మా ఊరే. అయితే కళలచ్చి చెప్తే అరే వారి చంపిన కదరా అది విగ్రహం నిలబెట్టి చెయ్యురా నీకు పాపం పోతుంది అని కళలచ్చి చెప్తే ఆమె ఆతలు వచ్చి మనకు అందరికీ చెప్పొచ్చుడు. చెప్పొస్తే అది ఇట్టు అందరికైనా సరే మరి అందరం అయితే నిలబడదాం అది నిలబడి ఆ కోదేవుని పిలిపి ఆ గుడి కట్టించి ఆ రేకులు వేపించి ఆ కలర్ ఆ శీకర బాగు నా కొడుకు పెట్టి నాకు ఆడు పని చేసి అందరూ కలర్ చేసి అన్నిగా నడిచిన పోలే వాళ్ళు వచ్చిర్రు. నాటు పెదవర్షులు వాళ్ళు అంతా పోయిరు కానీ నాటు పీకిర్రు. వాళ్ళు వచ్చి మరి బాగా చేసి మీకైతే అనుమానులు ఉన్నారు. మీ అనుమానులు తీర్థం చేయవలసింది మాకైతే ఏది లేదు. ఇదే కోదేవుడు మరి మేము చేసుకుంటామంటే పోయి అన్నదమ్ములో ఉన్నాం కదా అయితే చేసుకోండి మేము అప్పుడు చెప్పాము. చెప్పిన దానికి వాళ్ళు తీర్థం సాగించుకున్నారు. వంటలు బిడ్డలు దేవుళ్ళు మేము ఇది చేసుకుంటున్నాం. ఆట ఇప్పటికి కూడా అట్లా నడుస్తున్నాం సంతర్పణ. మరి ఇక దాని గురించి ఇక వాళ్ళు మేము అవి చేసుకున్నాం మీరు చేసుకున్న సంగతి అయితే లేదు. ఇది లెక్క నాటు లెక్క ఇది తోవతల వాళ్ళు తోవతల మేము. ఫోన్ చేపించినప్పుడు నేనే పెద్దపడుతుంది ఊరి మీద బయట ఆశ ఉండే సర్పంచ్ కట్టలు తప్పించుడు ఫోన్ లేపించుడు ఆవిడ ఖర్చంతా నేనే పెట్టిన ఊరి మీదకి వెళ్ళి నా సొంత కాదు ఊరి మీదకి వెళ్ళి అవి పెట్టి అవి ఫోన్ లేపించి లైట్లు వేపించిన వేరే. మళ్ళా ఇంతకుముందు వాళ్ళు వెళ్ళి అయితే లింగాపురం జబ్దార్ బాపయ్య ప్రభాకర్ రెడ్డి ఉండే సర్పంచ్ లింగాపురంలో ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఇట్లా లొల్లి అవుతున్నది బాధ మాకు చూసి ఇల్లంటే వచ్చి చూసి అరే కొడపరపల్లి మీ తోవతల మీది తోవతల కొత్తపల్లి వాళ్ళు రాజేశ్వరపేట ఏ జగడాలు పెట్టుకోకుండా ఇదే అడుగులు నడిచి ఆయన వేడు. ఇప్పుడు ఈ సమస్యకు మీ దగ్గర ఏమైనా పరిష్కారం ఉందా? ఇంకేం పరిష్కారం అంటే ఇప్పుడు ఈ సమస్యకు మీ దృష్టిలో వచ్చింది కదా, దీనికి పరిష్కారం ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. లేదు ఇక పరిష్కారం ఏది ఇప్పుడు పాతది ఏదైతే ఉన్నదో అదే నడక నడాల. ఇప్పుడు కొత్తగా అన్ని వాళ్ళు ఇప్పుడు రిజిస్టర్ చేయించుకున్నారు. ఇల్లు ఏది నెంబర్ సర్వే నెంబర్లు రాసుకున్నారు. ఇవన్నీ బాగుతాలు అన్నీ అవి నాటకాలు ఆడుతున్నారు వాళ్ళు. అందుకనికే ఇది ఏం లేదు ఎప్పటి వాళ్ళు ఉంటేనే వస్తాయి. లేదు అన్నట్టు ఇక తర్వాత లెక్క ఇట్లా గట్టెలు కట్టుడు అది అంతా రాశారపేట. చెర్లకొండాపూర్ వాళ్ళు ఇప్పుడు అంటే గ్రామస్తులను బహిష్కరించారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తారు కదా, దాన్ని మేము స్పందన ఏంది? మా సొంత మాది ఏం లేదు.
అందరం మేము ఏం కలపలేదు, అంతా వాళ్ళదే చేసుకున్న కర్మ. ఇట్లా కొట్టకుండా కానీ కొట్టినట్టున్నారు, తిట్టకుండా కానీ తిట్టినట్టున్నారు. అది అంతా వాళ్ళు చేసుకున్న కర్మమే, ఏర్పడతాయి కదా అంతే. అంతకంటే ఏం లేదు. ఇప్పటికి కూడా చెప్తున్నాము, వాళ్ళు మంచిగా ఉండి వాళ్ళు మంచిగా ఉంటేనే ఇస్తాయి, లేదంటే ఇంకా తర్వాత లెక్క ఎట్టుంటుందో అట్లా జరుగుతుంది. సరే బాబు, ఇప్పుడు ఈ రెవెన్యూ రికార్డుల ప్రకారం పాత సర్వే ప్రకారం అంటే ఈ భూమి ఎవరి పరిధిలో ఉందని చెప్పేసి ఇప్పుడు సర్వే నెంబర్ మొత్తము మా రాజేశ్వరరావుపేట చూస్తే ఈ లింగపురం చెరువు మా రాజేశ్వరరావుపేట, ఇటు బోడగుట్ట, అటు సన్నల్ల, అటు కంచెల దాకా ఉన్నది. బాగా దూరం ఉంటుంది కాకపోతే ఈ శివారు బడలింగపురం పెంచుకున్నది. అప్పుడు సత్తకపల్లె, కొండాపురము, గుడ్డర్ కాలనీ, ఈ రాజేశ్వరపేట, ఈ మొత్తం లింగపురం గ్రామ పంచాయతీ ఉండే. ఉన్నాక కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మాకు కావాలని మేము పంచాయతీ ఆఫీస్ మాకు కావాలని పోయినాం. పోయితే వాళ్ళు ఏమన్నారంటే మీ ఓటు బాగలేదు, ఓటు 600 ఓటు అయితే అప్పుడు మీకు అవుతుంది, అదనంగా కాదు అని అంటే అట్లనే ఉడుకుంటూ వచ్చినాం. ఉడుకుంటూ అయితే ఇక 600 700 దాకా అయింది. ఇక మాకు కావాలని కొట్టడం మాకు అయింది. ఇక వాళ్ళు అప్పుడు అయ్యేటప్పుడు ఈ కొడపర పొలాలు మేము అడిగినాం, మీరు ఇలా కలిస్తేనే అది ఇది మనకు ఒక్క ముఖాలు ఉంటుంది, పంచాయతీ ఆఫీస్ ఒకటి ఉంటుంది, అన్నీ కలిసి వెళ్ళి చూద్దాం అని అంటే వాళ్ళు ఉండాలి. మేము వాళ్ళతో ఉంటాం అన్నమాట, వాళ్ళతో ఉండాలి. ఇక బాగా బ్యాక్ అయింది. వాళ్ళు ఉండి వాళ్ళే చేసి బాగా బాగా కావాలని వాళ్ళు కొడితే వాళ్ళు ఇక ఫోన్లు చేసి వడ్డేట కాలేజీ కలుపుకుంటే 300 ఓటు అయింది. ఆ 300 ఓటుకు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చారు. ఇలా ఒక ఇది లెక్క నడిచేది. అధికారులు సర్వే చేసి ఒకవేళ నిర్ణయం తీసుకుంటే మీరు అంగీకరిస్తారా దాని గురించి? ఒకవేళ అధికారులు వస్తారు కదా ఇప్పుడు దాని గురించి, అంటే ఈ సర్వే చేసి వాళ్ళు ఏదన్నా వాళ్ళు చెప్పే చెప్తారు మాకు కావాలా అంతే. వాళ్ళు కలుపుకుంటే పాత లెక్కలు ఇప్పుడు కొత్త రిజిస్టర్లు అయితే సర్వే కలుపుకుంటారో అవి మాకే కావాలా. వాళ్ళు ఒక్కొక్కటి ఏంటంటే ఇక్కడ రాజేశ్వరపేటలో పోయి అంద కట్టుకున్నారు, అక్కడ వాళ్ళు వచ్చి ఇంత కట్టుకున్నారు, 60 కట్టుకుంటే అక్కడ గడపట్టి అటు తీసుకుంటుంటారు, ఇక్కడ గడపట్టి తీసుకుంటారు, అక్కడ వాళ్ళు నువ్వు అటు ఇచ్చుకో, ఇక్కడ వాళ్ళు ఇటు ఇచ్చుకుంటారు, గంతే. అల్లే ఉన్నది వేస్ట్. సరే, ఇప్పుడు ఈ వివాదం జరుగుతుంది కదా, దీన్ని అధికారులు ఇప్పటివరకు ఏమైనా స్పందించారా? ఏది ఇప్పుడు ఇది మీకు సంబంధించింది? అది రాజేశ్వరపేట గ్రామం. నా పేరు నోముల గణేష్, మండలం మెట్పల్లి, జగిత్యాల డిస్ట్రిక్ట్. అయితే గతంలో 40 సంవత్సరాల నుంచి ఫస్ట్ ఒకసారి వివాదం జరిగిందట. అంటే మేము అప్పుడు పుట్టింది నాకు 43 సంవత్సరాలు. కానీ అప్పుడు ఫస్ట్ గ్రామ పంచాయతీ ఏర్పడ్డప్పుడు రాజేశ్వరరావు అనేటైన దొర అనేటువంటి సర్పంచ్ అక్కడ బండ్లింగాపురం అయినా, ఇక్కడ రాజేశ్వరరావుపేటలో సర్పంచ్ మా బైరాశన్ అనేటైనా ఉండే. అయితే అప్పుడు రాజేశ్వరపేట శివారు ఉండగా కూడా విలేజ్ తక్కువ పడుతుందని చెప్పని బండ్లింగాపురం శివార్లో ఇండ్లు కట్టారు మా వాళ్ళు. కట్టుకుంటూ పోతే ఏమైందంటే అక్కడ గ్రామ పంచాయతీ సర్పంచ్ వచ్చి మా ఏరియాలో కడుతున్నారు కాబట్టి మాకే పర్మిషన్ తీసుకోవాలని చెప్పి వాళ్ళు వచ్చి చెప్పారట. చెప్తే లేదు, మాకు విలేజ్ శివారు ఇక్కడ అంత పొలాలు ఉన్నాయి, ఇటు కట్టుకోలేకపోతున్నాం కాబట్టి మీ శివార్లో మేము కట్టుకుంటాము. బండ్లింగాపూర్కి ఇంతకుముందు మేము అంతా గ్రామ పంచాయతీ పొత్తు గ్రామ పంచాయతీ కాబట్టి మేము మీ దాంట్లోకి వెళ్ళి వచ్చినాం కదా, ఆ విషయంలో మేము ఇటు కట్టుకుంటాము అని అంటే సరే అని చెప్పి అప్పుడు ప్రభాకర్ రావు అనేటైనా ఒప్పుకొని సర్పంచ్ అని రోడ్డుకు లెఫ్ట్ సైడ్ మొత్తం రాయచూరపేట కట్టుకుని, మేము రోడ్డుకు రైట్ సైడ్లో మొత్తం బండ్లింగాపురం శివారు కింద మేము ఏది కొండాపురం అని వాళ్ళు పర్మిషన్ ఇచ్చుకుంటూ పోతామని చెప్పి నేను ఒప్పుకున్నారు. అయిపోయింది. ఒక 30-35 సంవత్సరాలు నడిచింది అట్లా. ఈ వివాదం ఏమైందంటే మెల్లమెల్లగా అట్లే నడుచుకుంటూ వచ్చింది. మేము అట్లే గ్రామ పంచాయతీ కొనసాగుతుంది మాకు 43 సంవత్సరాల నుంచి. 1984 నుంచి నడుస్తుంది గ్రామ పంచాయతీ రాజేశ్వరపేట. 85 అయితే మాకు గవర్నమెంట్ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇచ్చిన ఇండ్లు కూడా బండ్లింగాపురం శివార్లు ఇచ్చారు. బండ్లింగాపురం శివార్లు ఇస్తే ఆ శివారు ఇండ్లకు కూడా మేమే పర్మిషన్ ఇచ్చుకున్నాము. 34 సంవత్సరాల నుంచి గర్పట్టి మాకే వసూలు అవుతుంది. మేమే గర్పట్టికి వసూలు చేసి అక్కడ గట్టెలు కట్టించినాము. ఇక్కడ రోడ్డుకు లెఫ్ట్ సైడ్ మొత్తం తంబాలు వేసినాం. అప్పటి సర్పంచ్ మా మాజీ సర్పంచ్ రెండవ సర్పంచ్ బైరాశ వేయించిండు. మళ్ళా తర్వాత మూడో సర్పంచ్ నోములమ్మాయి అని ఆమె కూడా మన డాంబర్ బీట్ రోడ్ ఓపించింది. అది కూడా రాజేశ్వరపేట కిందనే ఓపించింది. అట్లనే ప్రతిదానికి అట్లనే మా సైడ్ మేమే ఇప్పుడు పనికార పథకం, ఉపాధి హామీ చెట్లు కానీ ఇంకేమైనా ఇది
అదే ఉపాధి హామీ చెట్లు కానీ ఇంకా రోడ్ క్లీనింగ్ చేసుడు కానీ. సరేనే, ఇంకొకటి ఇప్పుడు కోతి దేవాలయ ప్రాంతం ఉంది, మీ గ్రామానికి చెందిందని చెప్పడానికి మీ దగ్గర ఆధారం ఏంది? అంటే మా దగ్గర ఆధారాలు ఒకటి ఏంటంటే తప్పు మేము చేసింది ఏంటంటే ఆధారాలు అనేవి బల్లింగాపూర్ శివారు అది మొత్తం మా సొంతం శివారు కాదు, రాయచూరపూర్ శివారు కాదు. ఇప్పటికైనా అక్కడ శివారు మాది కాదు, ఇప్పుడు బల్లింగాపూర్ శివారే. బల్లింగాపూర్ శివారు అయితే అక్కడ ఏమైందంటే కోతిదేవుడు అనేది అక్కడ కోతి ఇంతకుముందు పెద్ద మనిషి చెప్పిన ప్రకారంగా కోతిదేవుడు అక్కడ నిలుపుతుంది అని చెప్పి కళలు చెప్పడం వల్ల అక్కడ బొంద పెట్టి దాన్ని గుడి కట్టించారు మా వాళ్ళు కూడా కలిసి అందరం కలిసి. అంటే మేము ఎక్కువ చెందలేసి మేమే రాయచూర బిడ్డలము అక్కడ ట్యాంకు కానీ ఆ గుడికి సంబంధించిన వ్యవస్థ కొంచెం ఎక్కువ మేము చేసినాము. వాళ్ళు చిన్నగా అదే అందరం కలిసి అన్నదమ్ములు ఎక్కున్నాం కాబట్టి కలిసి కట్టుగానే చేసుకున్నాం. 2010 అయితే 2010 ఈ చౌదరికి వెళ్ళి మా విలేజ్ సంబంధించిన వ్యక్తులు చాలా మంది చందలు రాసి పంపారు దానికోసం. అయితే దేవాలయం కోసం ఇప్పుడు లచ్చయ్య అన్నట్టుగా అప్పుడు మాకు హనుమాన్లు 2 ఉన్నాయి కాబట్టి అక్కడ హనుమాన్లకు చిన్న ఉన్న వాళ్ళకు వాళ్ళు ఏమనుకోవాలంటే కోదేవునికి వాళ్ళకి హనుమాన్లు లేదు, ఆ విషయంలో మాకు హనుమాన్లు లేదు కాబట్టి మేము ఇక్కడ సందర్భం పెట్టుకుంటాం, మీరు అక్కడ ఊళ్ళో పెట్టుకోరి, మనం అందరం కలిసిమెలిసి ఉన్నాం కదంటే సరే అయితే పని చెప్పి కొద్ది సంవత్సరాల నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి వదిలేసి వాళ్ళు సంతర్పణ పెట్టుకుంటూ వచ్చారు. మేమేమో ఇక్కడ పెట్టినాము, వాళ్ళేమో అక్కడ పెట్టారు. కానీ మనం అంతా కలిసే ఉంటాం కదా అని చెప్పి అనుకుని ఆలోచనతోనే ఉన్నాం ఇప్పటిదాకా. 2010లో చిన్నగా వివాదం చాలైంది. వివాదం చాలైతే ఏమైందంటే అప్పుడు రామ్ నాయక్ అనే ఎస్ఐ అంటే ఉండే, ఇంకొక ఎంఆర్ఓ అతని పేరు మర్చిపోయినాము, ఇంకా సుగ్నాకర్ రావు, వాళ్ళందరూ వచ్చారు. ఇట్లనే ఊరంతా అక్కడ ఊరు ఇక్కడ ఊరు 2 ఊర్లు కలిసి కూర్చుంటే అప్పుడు మా సర్పంచ్ అమ్మ లక్ష్మణ్ ఉండే, అక్కడ గంగస్వామి అనే సర్పంచ్ ఉండే బల్లింగాపూర్లో, గంగస్వామి సర్పంచ్ అక్కడ. అయితే అప్పుడు ఏం జరిగిందంటే అందరం కలిసి కోద్దిన కాడ కూర్చుండి చర్చించుకున్నాం. ఇన్ని రోజులు మనం ఇట్లా రోడ్డు యువతల మీరు ఉన్నారు, అట్లనే ఉండాలి కానీ మరి ఎందుకు లొల్లు ఇవని చెప్పని మా పెద్ద మనుషులు మా పెద్ద మనుషులు పోలీసులు కూడా మీకు ఎందుకు ఈ వివాదం వచ్చిందని చెప్పని అడిగితే ఎప్పుడైనా రోడ్డుకు లెఫ్ట్ సైడు మా రాయచూరపేట, రోడ్డుకు రైట్ సైడు చెర్లకొండాపురం అని చెప్పి అనుకున్నాము. కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడ్డా కూడా అదే విధంగా మెదలాలని చెప్పని అనుకున్నాము. అప్పుడు రాసుకున్నాం కాగితాలు, కానీ అప్పుడు ఉన్న సర్పంచులు ఎట్లా మిస్ అయినవి పోయినా దొరుకుతలేవు, ఇప్పుడు అవి ఆ కాగితాలు దొరుకుతలేవు. ఆనాడు కోద్దేవం దగ్గర రాసుకున్నాం కూర్చున్నాం అందరం, అక్కడ విలేజ్ వాళ్ళము ఇక్కడ విలేజ్ వాళ్ళం కలిసి రాసుకున్నాం. అయితే రాసుకున్నాము, అయిపోయింది. దాన్ని ఏం చేసిరు మెల్లగా మాకు తెలియకుండా అప్పుడు సర్పంచ్ వ్యవస్థ అనేది ఒక 6-7 నెలల తర్వాత రద్దయ్యే ప్రభావం జరిగింది, రద్దయింది. అప్పుడు ఎలక్షన్ టైం అయింది. ఎలక్షన్ టైం అయినప్పుడు ఏం చేసిరు, వాళ్ళు ఏర్పడకుండా కలెక్టర్ దగ్గరికి పోయి మాకు కొత్త విలేజ్ ఏర్పడుతుంది, మాకు కొన్ని సర్వే నెంబర్లు మాకు కావాలని చెప్పి బల్లింగాపురంలో కోరి, ఆ బల్లింగాపురం దగ్గరికి వెళ్ళి పలానా సర్వే నెంబర్లు మాకు కావాలంటే వాళ్ళు కూడా అన్నదమ్ములు లెక్కనే, మేము అన్నదమ్ములు వాళ్ళు అన్నదమ్ములు అందరం వాళ్ళకే వెళ్ళి వచ్చినాం, మేము బల్లింగాపురం నుంచి వెళ్ళి వచ్చినాం. అయితే వాళ్ళకు కొన్ని నెంబర్లు రాసుకుని పోయినారు. మా విలేజ్కి సంబంధించి ఈ ఏరియా ఉన్న విలేజ్ నెంబర్లు అన్ని రాసుకున్నారు. అంటే బల్లింగాపురం శివారి, మా విలేజ్ శివారి కాదు. అంటే మేము అక్కడ ఆ శివారినే కట్టుకుంటున్నాం కాబట్టి మేము అధికారికంగా మాకు ఎందుకంటే అంత అన్నదం లేకున్నాం కాబట్టి అందరము గిట్లెందుకు ఇతర మోసం అని చెప్పి ఆ ఆలోచనలో ఉండి మేము పట్ట వేయించుకోలేకపోయినాము, అట్లే ఉండిపోయినాయి అవి. వాళ్ళు ఏం చేసిరు మాకు తెలియకుండా దొంగ పట్టలు వేయించుకొని ఇప్పుడు 2010లో మాకు పట్ట అయింది. అధికారికంగా కలెక్టర్ ద్వారా అయింది, ఇక్కడ సిసిఎస్ ద్వారా అన్ని మొత్తం టోటల్గా అయిందని చెప్పని వాళ్ళు పత్రాలు చూపించి ఇప్పుడు మా విలేజ్కు సంబంధించిన పత్రాలు ఉన్నాయి, ఈ సర్వే నెంబర్లలో మాకు ఇల్లు కడితే మాకే రావాలా అని కొట్లాట చాలు చేసిరు. ఆ విషయంలో మేము మా విలేజ్ వాళ్ళు ఎప్పటి నుంచో మనం మాటపూర్వకంగా నడిచింది, మనం జమాన్లో మాటపూర్వకంగా నడుతుండే కదా సార్. ఇప్పుడంటే అంత లండుకెత్తిరు, అంత పట్టలు అది ఇది అని చెప్పని అధికారికంగా చూపించి కోర్టుకి ఎక్కుడు ఇది అది అని చెప్పి చూపించి మనుషులు మోసం చేసే ప్రయత్నం ఇప్పుడు చేస్తారు. కానీ ఒకప్పుడు మాట మీదనే నిలబడి మాట మీదనే నడుస్తుండే, అదే మాట మీద నడాలని చెప్పని మేము ఇప్పటికి అదే కోరుకుంటున్నాము. రాయచూరపేటకు వెల్పట్ సైడ్ లెఫ్ట్ సైడ్ విలేజ్ కట్టింది, పడమర దిక్కు లెఫ్ట్ సైడ్ పడమర దిక్కు మొత్తం సర్వే నెంబర్లు కానీ మా ఉన్న విలేజ్ కట్టుకున్నటువంటి ఇండ్లు కానీ ప్రతి ఒక్కటి మాకే ఉన్నాయి. అవి ఆ నెంబర్లు గెజిటెడ్గా కలెక్టర్ గారికి ఒకటి కోరేది ఏంటంటే దయచేసి నేను ఒకటి పెద్ద రోడ్ ఎక్కేదాకా ఇక్కడ నుంచి రాయచూరపేట ఏదైతే ఈ హనుమాన్ టెంపుల్ మొదలు పెట్టిరో ఇక్కడ నుంచి పెద్ద రోడ్ ఎక్కేదాకా లెఫ్ట్ సైడ్ లో మొత్తం నెంబర్ అని సర్వే నెంబర్ అన్ని కలెక్టర్ గారికి కోరేది ఒకటే, సిసిఎస్ అధికారులకు అది మంత్రి గారికి మన ప్రభుత్వ మంత్రి గారికి కూడా కోరేది ఒకటే, లెఫ్ట్ సైడ్ ఉన్న సర్వే నెంబర్ ఏదైతే ఉందో మాకు రాయచూరపేటకు గెజిటెడ్గా బల్లింగపూర్ శివారు నెంబర్లను గెజిటెడ్గా మాకు అప్పగియాలని కొంచెం దయచేసి కోరుతున్నాం. మాకు తెలియక అప్పుడు అప్లికేషన్ చేసుకోలేము, ఇప్పుడు మేము తెలిసి వచ్చింది కాబట్టి ఇట్లా లొల్లు తయారు చేస్తారు కాబట్టి మాకు ఆ గెజిటెడ్ మాకు కావాలని చెప్పి కోరుకుంటున్నాము. వాళ్ళ గెజిటెడ్ రైట్ సైడ్ ఉన్న తూర్పు సైడ్ ఉన్న భాగం నెంబర్ వాళ్ళకి ఇచ్చేయండి, కాదంటలేము. మాకు మాత్రం ఈ నెంబర్ ఇవ్వండి.
దయచేసి కోరుకునేది ఒకటే. ఇంకోటి చెర్లకొండాపూర్ గ్రామస్తులు బహిష్కరణ జరిగిందని చెప్పేసి ఆరోపిస్తారు కదా, దాని మేము స్పందన ఏంది? ఇప్పుడు చెర్లకొండాపూర్ గ్రామస్తులు బహిష్కరణ జరిగిందని ఆరోపిస్తారు కదా, దాని మేము స్పందన ఏంది? చెర్లకొండాపురం మేము ఎప్పుడు బహిష్కరించలేము. వాళ్ళకు వాళ్ళే అనుమానపడి, అంటే మేము ఏంటంటే అరే మన విలేజ్ని మనం మా విలేజ్ని మనం మోసం చేసి వాళ్ళు ఇట్లా చేసిరు, మనం ఇంత మర్యాదపూర్వకంగా ఉండగా కూడా వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళు నెంబర్లు ఎక్కించుకొని వచ్చి మనల్ని ఇట్లా డామినేట్ చేసి మా ఏరియాను మీరు ఇంకా ఇల్లు కడుతున్నారని చెప్పని ఆడ సబ్ కలెక్టర్ గారికి, డిఎస్పీ గారికి, ఎస్పీ దగ్గరికి పోతామని చెప్పి బెదిరింపులు అయినా కూడా డిఎస్పీ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చారు. ఇట్లా చేయడం వల్ల మాకే ఎంతో మనస్తాపానికి ఎంతున్నాం. వాళ్ళు చెందేది మేమే మనస్తాపానికి ఎంతున్నాం రాజేశ్వరరావు గ్రామస్తులం. ఇప్పుడు 2 గ్రామాల మధ్య వివాదం ఎందుకు పెరిగింది అనుకుంటారు మరి? ఇదే విషయమై అయితే లెఫ్ట్ సైడ్ ఉన్న విలేజ్ సర్వే నెంబర్ మీరు ఎందుకు ఎక్కించుకున్నారని చెప్పని మర్యాదపూర్వకంగా మొన్న ఒకసారి అక్కడ గ్రామ సర్పంచ్ గారికి మేము పోయి అడిగినాం, లెటర్ ఇచ్చినాం అందరం. ఇక్కడ మా సర్పంచ్ ఉప సర్పంచ్, అక్కడి సర్పంచ్ కు ఉప సర్పంచ్ కు కార్యదర్శి గారికి పోయి మేము అందరం మర్యాదపూర్వకంగా గ్రామస్తులం పోయినాం, అక్కడ లెటర్ ఇచ్చినాం. ఈ సమస్యకు మీ దృష్టిలో అంటే సరైన పరిష్కారం ఏమన్నా ఉందా? పరిష్కారం అంటే ఒకటే మార్గము. ఒకటి మాకు లెఫ్ట్ సైడ్ పరమటి భాగం ఉన్న సర్వే నెంబర్లు బలింగపురి శివార్ నెంబర్లను మా విలేజ్ కి మాకు గెజిటెడ్ చేయాలా. అవి అలాగే వాళ్ళ నెంబర్లకి వాళ్ళ విలేజ్లకి వెళ్ళి తొలగించి మా రాజేశ్వరపేట గ్రామానికి గెజిటెడ్ చేసేయాలా. వాళ్ళ రైట్ సైడ్ లో తూర్పు భాగం ఉన్న నెంబర్లు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఉండనే అట్లే మాకు దాన్ని కోరుకుంటలేము. మా ఇండ్లు కూడా అక్కడ విలేజ్లో కట్టిన ఉన్నారు. మా ఊరి విలేజ్ ప్రజలు కూడా కొంతమంది వాళ్ళ విలేజ్లో కట్టిరు. దాని గురించి మేము కొట్లాడుతున్నాం. వాళ్ళ విలేజ్ సంబంధించి మా ఎక్కడ సైడ్ వచ్చి కట్టిరు, దాని గురించి కొట్లాడుతున్నాం. ఇక్కడ ఇటే ఉన్న అక్కడ రోడ్డుకు వెలుపల సైడ్ అటు ఇటు అని చెప్పి అనుకున్నాం. అదే విధంగా మెదలాలని చెప్పని మేము గవర్నమెంట్కు విన్నపిస్తున్నాము. దయచేసి ఒకవేళ అధికారులు సర్వే చేసి నిర్ణయం తీసుకుంటే దానికి మీరు అంగీకరిస్తాము. ఈ విధంగా అయితే ఏది రోడ్డుకు వెలుపల సైడ్ పర్మనెంట్ సైడ్ బాగా మొత్తం సర్వే నెంబర్లన్నీ మాకు ఇచ్చేసినట్టయితే అంగీకరిస్తాము. తూర్పు భాగము రైట్ సైడ్ ఉన్నాయి వాళ్ళకి ఇచ్చేస్తే దానికి సరి అయినట్టుగా అంగీకరిస్తాము. మాకు ఎలాంటి లుల్లు అవసరం లేదు, ఎలాంటి చర్చలు అవసరం లేదు. రాడ్పసాంబాయ్ తండ్రి పేరు బుచ్చాను. ఏం చేస్తాను? నేను నిజంలో కూలి పని చేసుకుంటా, వ్యవసాయం చేసుకుంటా. బర్ల కాపర్కి సంబంధించి అంటే ఎవరు మీరేనా? నేనే. ఏం జరిగింది అసలు? ఏం జరిగింది, వాళ్ళు ఈ గ్రామంలో ఏలు పెట్టి లొల్లి చేసింది వాస్తవంగా. వాళ్ళదే జరిగిందంతా. నన్ను మా రాజేశ్వర గ్రామస్తులు పూకు వద్దని లేదు, అర్థం లేరు కదా. మన జర్మన్ తిత్తన్నారు 5,000. మా వాళ్ళు అనలేరు సార్, అనలేరా? అనలేరు. వాళ్ళే ఇంకా నన్ను కావాలని తాగిపించి నేను మైకంలో ఉండి నేను చేసింది ఒకటి ఏంటంటే తప్పు. నేను 100 సార్ ఫోన్ చేసిన ఒకటి ఎందుకు నేను చేసి నాకు తాగిన మైక్ తాగిపించారు. చేసేయమని చెప్పినా చెప్తా ఇట్లా సార్ ఇట్లా 2 గ్రామాల మధ్య ఘర్షణ జరుగుతుంది కానీ మా గ్రామంలో కానీ ఆ గ్రామంలో కానీ ఎలాంటి యాక్షన్లు తీసుకోకుండా, కొట్టకుండా, తిట్టకుండా, కేసులు చేయకుండా మీరు వచ్చి అధికారికంగా వచ్చి సాంప్రదాయంగా కాంప్రమైజ్ చెప్పి వాళ్ళని ఏమంటే చేసినా లేకపోతే నీచిని చేసినా వాళ్ళు ఏమన్నారు తాగిపించిన సొయ్యి లేకుండా నాకు తాగిన మైకలు చేసారు పేర్లు అంటే అదే నాకు సోయి చెప్పారు. సరే, ఇప్పుడు నీకు జుర్మాన్ తీస్తాము అటు అంటే ఇట్లాంటివి ఏం లేవు గ్రామస్తులు అనలేరు. రాజరావుపేట వాళ్ళు అయితే నీకు జర్మాన్ తీస్తాము, కాపాలు పోతే జర్మాన్ తీస్తాము అది అని అనలేరు. ఎవరు భయపెట్టిరా? నేను ఏమన్నా బెదిరించారా? ఓకే, రైట్. నా పేరు శ్రీధర్, రాష్ట్రపేట మండల్ మెట్పల్లి జిల్లా, జైత్యాల జిల్లా. ఈ సమస్య ఏంటంటే మా రాష్ట్రపేట మేము పుట్టక ముందు నుండి 1982 లోపల మా కొత్త జీపీ ఏర్పడడం జరిగింది. అంతకుముందు మేము బండలింగాపూర్లోనే వెళ్ళినామేండి 4 గ్రామాలు. ఒకటేది సత్యపల్లి, రాజేశ్వరరావుపేట, చెర్లకొండాపూర్. ఈ 3 గ్రామాలు కూడా బండలింగాపూర్లోనే అనుసంధానమై ఉండే. అయితే 1982 లోపల మా కొత్తగా జీపీ ఏర్పడడం వల్ల మా గ్రామానికి ఏదైతే భూమి రెవెన్యూ అలాట్మెంట్ చేసి ఇవ్వడం జరిగింది. అదే ప్రకారంగా మేము మా కోనాపూర్ దుగ్గ అక్కడ ఉంటుండే. అక్కడ ఉండడం వల్ల అక్కడ మన విలేజ్లో సమస్యలు రావడం వల్ల గ్రామ ప్రజలందరూ అప్పుడు రోగాలు అనేది ఎక్కువ ఉంటుండే. అప్పుడు వాటర్ స్పెసిఫిక్ లేక అది అప్పుడుండే రోగాలు అవి ఏదంటే క్యాన్సర్ కానీ అంటు వ్యాధులు కానీ బాగుండడం వల్ల అక్కడ సమస్య బాగుందని చెప్పి దొరగారితో విన్నవించుకుంటే దొరగారు ఏంటంటే మళ్ళీ కొత్తగా ఇక్కడ విలేజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ఏర్పడ్డాం. అప్పుడు ఈ చెర్లకొండాపూర్ కూడా ఈ రోడ్డు అవతల చెర్లకొండాపూర్ ఉన్నది. అప్పుడు ఈ కట్ట మీకెళ్ళి లింగాపూర్ వాళ్ళు మన తోటలకు కానీ వాళ్ళ తోటలకు కానీ ఇదే రోడ్డు పైన అద్దురు, కట్ట మీకెళ్ళి అద్దురు లింగాపూర్ వాళ్ళు కూడా. అప్పుడు కూడా వాళ్ళకు కూడా ఇదే రోడ్డు.
వచ్చిన తర్వాత ఏం జరిగింది, గ్రామ పంచాయతీ అయిన తర్వాత మాకు కరెంట్ రావాలి. అప్పుడు కరెంట్ వ్యవస్థ ఉంది. అప్పుడు అక్కడ ప్రభాకర్ సర్పంచ్ ఉండే, ఇక్కడనేమో బైరి ఆస్థానం ఉండే. అప్పుడు 1984లో 85 లోపల పోల్స్ తన సొంతంగా పెద్ద మనుషులు కలుపుకొని ఆ తంబాలు వేసేటప్పుడు కూడా ఇట్లా గొడవ జరిగితే మన లింగాపూర్ సర్పంచ్ వచ్చి మీరు ఈ విధంగా గొడవలు అవసరం లేకుండా ఈ రోడ్డు కాడికెళ్ళి డైరెక్ట్ సీదా తంబాలు వేపించేసి అప్పటి నుండి ఆ తంబాలు వేపించుకొని లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత అప్పుడు కూడా ఇది వచ్చింది, ఏది మన పర్మిషన్లది. మేము లింగాపూర్ నుండి ఇక్కడికి వచ్చి ఇవ్వడము మాకు వీలు కాదు, ఈ భాగం లోపల రాష్ట్ర ప్రభుత్వం మీరు పర్మిషన్ తీసుకోరు అని చెప్పి వాళ్ళు చెప్పిన ప్రకారమే మేము ఇప్పటిదాకా నడుస్తున్నాం. ఇటు పక్కన చెర్లకొండపురి, అక్కడ వాళ్ళకు ఫస్ట్ అప్పుడు ఒకటే వార్డు ఉండే, ఇది ఒక వార్డు ఉండే చెర్లకొండపురి, ఏది మన లింగాపూర్ ఆమ్లెట్ ఉండే. ఇప్పుడు రోడ్ యువతల మేమున్నాం, రోడ్ అవతల వాళ్ళు ఏంటంటే అప్పుడు ఒప్పందం ప్రకారం ఇప్పుడు వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇద్దరు వాళ్ళే ఇవ్వలేరు. ఎందుకు ఇవన్నీ మేము లింగాపురం ఇటు చేసుకుంటాం, చెర్లకొండపురి ఈ రాష్ట్ర యువతలి మీరు ఇచ్చుకోరు అని చెప్పి రోడ్ అవతల చెప్పిండు. అదే ప్రకారంగా మేము జరుగుతుంది. ఇప్పుడు కూడా 2002లో నోముల అమ్మాయి ఉండే, ఆ టైం లోపల కూడా మన గ్రామానికి అప్పుడు చెన్నమనేశ్వర విద్యాసాగర్ ఎమ్మెల్యే గారు ఉండే, మనకు బీటీ రోడ్ అదే డాంబర్ రోడ్ అలాట్మెంట్ చేయాలి చెర్లకొండపురి. అన్ని సమస్యలు బాగా మంచిగా జరుగుతున్నాయి. అయితే 2017 లోపల మనకు ఈ సమస్య స్టార్ట్ అయింది. ఫస్ట్ చెర్లకొండపురి మనకు ఏ సంవత్సరంలో? 2017లో. ఈ వివాదం అప్పుడే చాలా అయిందా? ఓకే. అప్పుడు కొత్త గ్రామ ఏర్పడే ఏం చేస్తారంటే వీళ్ళు అంటే ఈ లింగపురపులకి ఈ సర్వే నెంబర్లు ఇక్కడ ఉంటాయని తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న సభ్యులు ఏం చేస్తారంటే వాళ్ళకి టోటల్ వాళ్ళే ఉన్నాయి కొన్ని, ఆ నెంబర్లు అన్నీ తీసుకపోయి మాకు ఈ నెంబర్లతో అలాట్మెంట్ కావాలని ఇస్తే ఈ కెనాల్ అవతల కూడా ఇవ్వాలి కదా వాళ్ళకు నెంబర్లు, అట్లా అనుకుంటే అవి ఇవ్వలేరు లింగాపురపులు. ఓన్లీ వీళ్ళే ఇక్కడ పక్క తీసుకపోయి ఈ సర్వే నెంబర్లు మాకు ఇక్కడ కావాలని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఓకే ఇక్కడ పక్క కావచ్చు అనుకుని చెప్పి వాళ్ళు కూడా లింగాపురపులు అంతా వాళ్ళకు సపోర్ట్ చేయడం జరిగింది. అప్పుడు జంగస్వామి సర్పంచ్ ఉండే, ఆ టైం లోపలే వీళ్ళు ఈ నెంబర్లు అక్కడ ఇచ్చారు. వాళ్ళకు కూడా ఇక్కడ తెలియదు కదా సార్, ఈ సర్వే నెంబర్లు ఈ భాగం ఉంటాయి అనుకోలేదు. వాళ్ళు ఇక్కడ పక్కే కావచ్చు, రోడ్డు యువతలే కావచ్చు అని చెప్పి వాళ్ళు సరే అని చెప్పి అది చేయడం జరిగింది. ఇప్పుడు మేము దాని గురించి మేము 2023లో మాకు తెలిసిన తర్వాత ఆన్లైన్లో ఇట్లా జరిగిందని తెలిసిన తర్వాత మేము కూడా ఒకసారి కలెక్టర్కి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యే గారిని గడవడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా చాలాసార్లు చెప్పారు, మీకు అలా అన్నారు ఆల్రెడీ, మీకు పొరపాటు చేసింది, మీకు కొత్త జీపీ ఇచ్చి ఏర్పాటు చేసి పొరపాటు చేసిన అందరినీ కలిపేసి ఇదంతా గొడవ ఉండకపోవు, ఇప్పుడు ఇదంతా నాకు కూడా ప్రాబ్లం చేస్తారు, మీరు మంచిగా కలిసి ఉంటారని చెప్పి మీకు జీపీ ఏర్పాటు చేయలేదు అని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే తెలిసిపోతే ఏమైనా ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, అప్పుడు మీరు ఈ పక్క ఉండరు వాళ్ళు ఆ పక్క ఉంటారు, ఇవన్నీ ఏం అవసరం లేని చెప్పించారు. అప్పుడు రామనాయక్ పంపించి సుగ్నాకర్ రావు ఉండే, వాళ్ళు వచ్చిన తర్వాత ఒక పేపర్ రాస్తున్నారు. పేపర్ ఏంటంటే ఇప్పుడు స్టేషన్లో ఉంది, అదొకటి పేపర్ రాస్తే మాకు కూడా కొంచెం ఫ్రీ అయిపోతుంది. అంటే పూర్వకాలంలో మా దగ్గర ఏంటంటే ఒప్పంద ప్రకారం నడిచింది. అప్పుడు ఇట్లా పేపర్ కానీ అవన్నీ ఏం లేకుండే, ఆ పేపర్ ఉంటే అడిగారు కలెక్టర్, ఏముందంటే లేదు 50 ఏళ్ల క్రితం ఉన్నదానికి ఇప్పటికి ఒప్పందం లేదని సార్ అని చెప్పేసాం. అయితే ఈ నెంబర్లు మాకు మా గ్రామానికి ఇప్పుడు ఏదైతే ఉందిగా లింగాపూర్ శివారు ఉంది, మేము ఇప్పుడు దాకా మా విలేజ్ 55% లింగాపూర్ శివారనే ఆబాదిగా ఉంది. రెవెన్యూ రికార్డు ప్రకారం ఎట్లుంటుంది? లింగాపూర్కే ఉంటుంది, కానీ ఆబాది కింద మాకు పర్మిషన్ ఇవ్వడానికి వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఇది ఇప్పుడు చెర్లకొండపూర్ ఉంది, వాళ్ళు లింగాపూర్ పల్లె పర్మిషన్ ఇచ్చుకున్నప్పుడు ఇప్పటిదాకా మొన్నదాకా జీపీ ఏర్పడక ముందు మేము రోడ్డు యువతల మేము ఇచ్చుకున్నాం. అయినా మాకు వాళ్ళు ఎప్పుడు కూడా అబ్జెక్షన్ చేయలేరు. ఎందుకు ఈ రోడ్డు యువతల వీళ్ళకు ఏది రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పినాము కాబట్టి వాళ్ళని మేము ఇక్కడ డిస్టర్బ్ చేయమని చెప్పి ఈ చెర్లకొండ పరిధిలో ఉన్నాయి కూడా మన జీపీ ఏర్పడక ముందు కూడా లింగాపూర్ శివార్లనే వాళ్ళు పరిశీలించుకున్నారు. రోడ్డు దాటి రాలేరు వాళ్ళు ఇప్పటిదాకా. అంటే మనకు చెప్పిన ప్రకారంగా లింగాపూర్ వాళ్ళు రోడ్డు అవతలకి వెళ్ళి వీధి బంధుకు తూర్పు భాగమేమో వీళ్ళకు, పడమర భాగం రాష్ట్రపతి అని చెప్పి వాళ్ళు లింగాపూర్లో పర్మిషన్ చేయడానికి చెర్లకొండపురికే ఇచ్చేసారు, కానీ మా పరిధికి దాటి రాలేరు. ఎందుకంటే వాళ్ళకి చెప్పేసిన వాళ్ళకి ఇచ్చేసిన వాళ్ళు కూడా మాట మీద ఉన్నారు. వీళ్ళు ఏం చేసినట్టే ఈ నెంబర్లను తెలియకుండా వాళ్ళకి చెప్పి వీళ్ళు గెజిటెడ్ చేసుకోవడం జరిగింది. అది మాకు కూడా అప్పుడు అధికారులు కానీ ఎవరు కానీ మా జీపీకి కానీ మా గ్రామాలకు ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అలాగే ఇప్పుడు మేము పోదామంటే మాకు ప్లేస్ లేదు, ఎందుకంటే వరద కాలువ వచ్చింది, మా భూములకెళ్ళి వరద కాలువ పోయింది. అటు పంప్ హౌస్ ఇచ్చినాం 50 ఎకరాలు, ఇటు పంప్ హౌస్ ఉంది, ఇటు పోదామంటే చెరువు ఉన్నది, ఇటు కాలువ ఉంది. దీని వెనుక గ్రామ పంచాయతీ మాకు వాటర్ చెరువు రెండేదాన్ని ఈ వాటర్ అంతా ఇక్కడ దాకా వస్తుంది. ఓకే, ఇప్పుడు చెర్లకొండపూర్ గ్రామస్తులు బహిష్కరణ జరిగిందని ఆరోపిస్తారు, దాని మేము స్పందన ఏంది? చెర్లకొండపూర్ బహిష్కరిస్తూ అంటారు కదా, ఇప్పుడు వాళ్ళ దగ్గర హోటల్ లేదు, కిరాణా దుకాణం లేదు, మరి 3 రోజులను బహిష్కరించారు అన్నారు కదా. ఇంతకన్నా సామాన్ ఎక్కడికి తెచ్చుకున్నారు, ఎక్కడ ఉండి వాళ్ళంతా వ్యవస్థ నడుస్తుందా లేదా? గ్రామస్తులను బహిష్కరించి మేమే ఉన్నాం.
మీరు బహిష్కరించలేదా? మేము బహిష్కరించలేదు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు వస్తారు, మంగళ షాప్లో గడ్డ తీసుకొని పోతున్నారు, కిరణ్ షాప్లకు వస్తారు, హోటల్స్ మా దగ్గరనే ఉన్నాయి, హోటల్లో ఛాయ్ తాగుతారు. మీరు అవసరం ఎంక్వైరీ చేసుకోరు. మరి ఈ వివాదం ఎందుకు జరిగింది? ఈ వివాదం వాళ్ళే పోయి ఫస్ట్ కేసు పెట్టింది వాళ్ళే, మేము చేయలే. ఇట్లా బోర్డు రాసి నుంచి కేసు పెట్టిన తర్వాత ఓకే సార్ ఎస్ఐ గారు చెప్పారు ఏదన్నా సామరస్యం చేస్తున్నాడు సరే అని చెప్పి మేము మూకున్నామా. మళ్ళీ తెల్ల 2 రోజులకు పోయి ఇక్కడ అది డిఎస్పీ దగ్గర ఇచ్చి ఏం చేస్తారు, ఇట్లా మా మీద దాడులు చేస్తారు అట్లా చేస్తారు అని చెప్పి ఇతను ఇప్పుడు చెప్పింది కదా, అతనికి తాయిపిచ్చి ఆ విధంగా ఏదో చెప్పారని జరిగింది. మీరు కూడా వచ్చిర్రు చూసిరు, మీరు కూడా ఏం చెప్పారు, మీరు వచ్చి చూసిరు కదా, ఎంక్వైరీ చేసుకున్నప్పుడు మీకు ఏమైనా డౌట్ వచ్చిందా? ఇప్పుడు ఈ సమస్యకు మీ దృష్టిలో సరైన పరిష్కారం ఏందా? సరైన పరిస్థితి ఏదైతే యథావిధంగా గ్రామంలో ఉన్నారు ఇంతకుముందు 50 ఏళ్ళ క్రితం ఏ విధంగా ఉన్న అన్నదమ్ములాగా అదే విధంగా ఇక్కడ పక్క మేము తూర్పు భాగంలో అది కూడా గ్రామం. ఇప్పుడు మేము కలెక్టర్ గారు కూడా కోరడం జరిగింది ఇంతకుముందు. ఏదైతే ఇవి సమస్యలు మా ఒక విలేజ్కే కాదు చాలా గ్రామాల్లో కొత్త జీపులైన గ్రామాల పంచాయతీలలో ఇవే సమస్యలు ఉన్నాయి. దీనివల్ల అంటే ఇప్పుడు తెల్లారు లేస్తే మేము వాళ్ళని ముఖం చూస్తారు, వాళ్ళు మా ముఖం చూస్తారు, మాకు అన్ని సంబంధాలు ఉన్నాయి. ఈ శివారు సంబంధాల వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఇది అప్పుడున్న అధికారులు కొద్దిగా దురదృష్టిని పెట్టి ఎవరిది వారికి కొద్దిగా చేసి ఇస్తే ఇదంతా గొడవ ఉండకపోతుంది. ఇప్పుడు కూడా అధికారులు కూడా ఇప్పుడు ఒకవేళ అధికారులు సర్వే చేసి వాళ్ళు అంటే నిర్ణయం తీసుకుంటే దానికి మీరు అంగీకరిస్తారా? అంగీకరిస్తామంటే ఈ రోడ్డు ఇతర భాగం లోపల ఏదైతే పూర్వకాలం 50 ఏళ్ళ క్రితం అయితే ఏ విధంగా ఒప్పందం ఉందో ఆ విధంగా అయితే అంగీకరిస్తాం. మాకున్న ప్లేస్ కింద ఒక 15 ఎకరాలు మేము కొట్టేది, రేపు ఫ్యూచర్లో మేము మాకు కావాల్సింది ఒక 15 ఎకరాల గురించే ఉంది. అది ఏం లేదు, ఇప్పుడు మాకు స్థలం అనేది లేకుండా పోయింది. మీరు కూడా ఒకసారి ఎంక్వైరీ మీ పరంగా. ఇప్పుడు 2 గ్రామాల మధ్య శాంతి ఉండాలంటే ఏం చేయాలి? అసలు శాంతి ఉండాలంటే ఇదే ఈ సమస్య ఎప్పటి లెక్క ఉందాం, వాళ్ళు ఇటు పక్క ఉండుని మేము ఇటు పక్క ఉంటాం. మేము గ్రామ పంచాయతీ మేము సర్పంచ్ ఎన్నుకున్నప్పటి నుండి ఈ పక్క మేమే ఏది ఉన్నా సరే ప్రతి సంవత్సరం మేము చెట్లు పెట్టడం కానీ ఈ సైడ్ మేమే చేసుకుని వచ్చాం. ఎక్కడ దాకా గండెర్మల దాకా మనకు అప్పుడు కల్పన మేడం ఉండే, ఈ పక్క మీరు ఏరంటే మేము ఇక్కడ నుండి గండెర్మల దాకా మేమే చెట్లు పెట్టినాం. మేము ఇక్కడనే ఏది రోడ్డు క్లీన్ చేయడం అన్ని వాటర్ స్పేసిస్ అన్ని మేమే చేయడం జరిగింది. ఎందుకు వాళ్ళు మనకు అధికారికంగా మనకు వాళ్ళు చెప్పడం వల్ల ఇదంతా చేసినాం. ఇప్పటి వరకు అధికారులు ఏమన్నా స్పందించారా? స్పందించారు వాళ్ళు కూడా. ఇప్పుడు సానుకూలంగా మనం ఏదున్నా సరే సమస్య గొడవ లేకుండా చేయడం జరిగింది. నేను కూడా ఎమ్మెల్యే గారిని కలిసి వచ్చినాం, వారు కూడా కలెక్టర్కి ఫోన్ చేసి ఈ సమస్యను కూడా 2 గ్రామ ప్రజలు కూర్చోబెట్టి ఏదైతే పూర్వకాలంలో ఏదైనా ఉందో అదే విధంగా చేసి ఇద్దరు సామరస్యంగా ఉండేలా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు, మన ఎమ్మెల్యే గారు. మేము కూడా అధికారులను కూడా కోరేది ఏంటంటే సామరస్యంగా ఇప్పటివరకు ఏ విధంగా ఉన్నామో అదే విధంగా ఉంచి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయాలు జరగకుండా మా గ్రామ ప్రజలకు వాళ్ళకి కానీ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ అధికారులను విన్నవించుకుంటాం. వారికి అందరికీ మా యొక్క ధన్యవాదాలు. మా గ్రామం తరఫున మేము కోరుకునేది ఏంటంటే మేము ఇంతకుముందు మేము పుట్టకముందు ఏ విధంగా ఉన్నామో అదే విధంగా మాకు ఆ బార్డర్ అదే విధంగా ఉండాలని కోరుకుంటూ అధికారులందరికీ విన్నవించుకుంటున్నాం. నా పేరు అమ్ముల రావుల్, మాది రాయేశ్వరపేట్, మెట్పల్లి మండల్, జైత్యాల డిస్ట్రిక్ట్. గత కొన్ని రోజులుగా చెర్లకొండాపూర్కి రాయేశ్వరపేట్కి వివాదాలు జరుగుతున్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఏదైతే ఉందో వాళ్ళు నిన్న మొన్న మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఏదున్నా మా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మా గ్రామ పెద్ద మనుషులు అందరూ కలిసి కూడా చెర్లకొండాపూర్ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వారి యొక్క సెక్రటరీ గారు కూడా మేము విన్నపం లెటర్ ఇచ్చినాం. ఒకటి మన 2 గ్రామాల మధ్య ఎటువంటి సమస్యలు లేవు, సరే ఇది ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో దానికి సానుకూలంగా మనం కూర్చొని మాట్లాడుకుందాం. గ్రామం కుడివైపు రోడ్డు కుడివైపుగా మేము, ఎడమవైపు వాళ్ళుగా కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది ఇది. దానికి ప్రధాన కారణంగా చెర్లకొండాపూర్ వాళ్ళు ఏదైతే ఉందో ఇక్కడ సుంకెట లక్ష్మి గంగాధర్ అనే ఒక రజక సంఘానికి చెందిన వాళ్ళు ఇక్కడ ఒక ఇల్లు నిర్మించుకుంటున్నారు. వారి గృహ నిర్మాణానికి సంబంధించగా కరెంట్ మీటర్ ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్లోకి చెప్పి ఆ మీటర్ కట్ చేయించారు. కుడివైపు రాయేశ్వరపేట వైపు వాళ్ళు ఇల్లు నిర్మించుకుంటే చెర్లకొండాపూర్ వారు పన్ను చెల్లించవలసిందిగా వారిని చాలా ఒత్తిడికి లో చేస్తే వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. మేము చెర్లకొండాపూర్ వాళ్ళకి చెప్పినాం ఇది రోడ్డు కుడివైపు ఉంది, ఇది ఏదన్నా మా గ్రామ పంచాయతీ వారికి పర్మిషన్ ఇస్తుంది, కరెంటు కానీ వాటర్ బిల్ కానీ ఏదన్నా మా గ్రామానికి చెందుతారంటే అట్లా కాదని చెప్పి వాళ్ళ కరెంటు బిల్ కట్ చేసేదాకా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది భయభ్రాంతులకు గురి చేసారు. దాని మెయిన్ కొండాపూర్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎంత ఒత్తిడి చేస్తున్నారంటే నిన్న కూడా మీరు మీడియా మిత్రులకు నేను ఒకటి చెప్పేది ఒకటే, మీరు వారి సైడ్ వాయిస్ ఒకటే ట్రోల్ చేసిర్రు. వారు నేను చెప్తా ఉన్నారు ఏదో మద్యం మత్తుల యువకులు అక్కడ గొడవ చేసిరని. ఎక్కడ గొడవ చేసిరు మాకు చూపించండి. అన్నీ చేసేది వాళ్ళు. ఎవరిని కట్టడి చేసిరు, ఎవరిని బైకట్ చేసిరు? రాయేశ్వరపేటలకు వాళ్ళు వస్తలేరా?
నిన్న పోలీసు వాళ్ళు వస్తే కూడా వాళ్ళ ముందరే చూపించినాం. రాయచోరపేట కిరాణా షాపులలో కొండాపూరలో యథావిధిగా కొనుక్కుంటున్నారు, హోటళ్ళలో ఛాయలు తాగుతున్నారు. ఎవరద్దన్నారు వాళ్ళని? వాళ్ళు ఏదో బట్ట కలిసి మీదేసుకుంటే ఇది కరెక్ట్ కాదు. మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. నిన్న కూడా వారు తెలిసి తెలియక మమ్మల్ని చంపుతారు, మమ్మల్ని చంపేస్తారు, ఎవరెవరు చంపడానికి ఇక్కడ రాలేరు. చట్టం అందరికి సానుకూలంగానే పనిచేస్తుంది. దయచేసి ఇటువంటి వాళ్ళు ఏదో కోతి దేవాలయం కోసం మేము కొట్లాడుతున్నాం. అక్కడ దొంగతనాల భూమి 9 గుంటల భూమి గవర్నమెంట్ భూమి వాళ్ళ పేరు మీద చేసుకొని ఇట్లా పట్టా బుక్కులు చూపించగానే ఏం భయపడేటోళ్ళు లేరుడా. పట్టా బుక్కులు మేము కూడా దొంగ పట్టా బుక్కులు తీసుకురావడం మస్తు తీసుకొస్తాం. అటువంటి ఎవరు కూడా అసత్య ప్రచారాలు చేయొద్దు. చేస్తే మాత్రం ఇది వేరే దానికి దారితీస్తుంది. మేము ఎంత సానుకూలంగా ఎంత ప్రశాంతంగా పని చేసుకుంటున్నాం అంత ప్రశాంతంగా పని చేసుకున్నాం. మా మీద ఎస్ఐ గారికి కంప్లైంట్ చేసిరు, డిఎస్పీ గారికి కంప్లైంట్ చేసిరు. నిన్న కూడా చెప్తా ఉన్నారు ఏది మొత్తం వీడియోలో వీడియో. మేము ఎటువంటి భయభ్రాంతులకు గురి చేయలేదు. ఎక్కడైనా ఒక్క ప్రూఫ్ చూపించండి. రాయచోరపేట వీడియోలో ఎవరైనా చెర్లకొండాపూర్ వాళ్ళని ఇట్లా బైకట్ చేసి ఏదైనా అంటే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు మా మీద తీసుకోవాలని మేమే అంటున్నాం. మీరు చూపించండి ఎటువంటి చర్యలు తీసుకున్నాను కూడా మేము దానికి సానుకూలంగా లొంగుబాటు అయి ఉంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు అదే కోతి దేవాలయం ఆలయం దగ్గర చెర్లకొండాపూర్కి నూతన గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత వాళ్ళ గ్రామ పంచాయతీ భవనం లేకపోతే గత సంవత్సరం క్రితం వాళ్ళు అక్కడ కోతి దేవాలయం దగ్గర గ్రామ పంచాయతీ నిర్మించుకుంటామని పునాదులు తీసిరు. దాన్ని అబ్జెక్షన్ చేసినాం. లింగాపూర్లు కూడా వచ్చారు, ఇది మీ సరిహద్దు కాదు, మీరు ఇక్కడ కట్టుకోవడం కరెక్ట్ కాదంటే అక్కడ తీసిన పునాదిని మూసేసి వాళ్ళ సరిహద్దులలో చెర్లకొండాపూర్లో గ్రామ పంచాయతీ నిర్మించుకుంటున్నారు. అదే కోతి దేవాలయం దగ్గర ఇంతకు ముందే మేము భయభ్రాంతులకు గురి చేసి పేరు రాసినామని చెప్పారు. దానికి ఒక ప్రూఫ్ తీసుకురాలి. సామరస్యంగా వాళ్ళు వివాదం తలెత్తితే మేము వాళ్ళు తలెత్తిన దానికి మేము బాగా చెప్తాం. రోడ్డు కుడివైపున రాయచోరపేట, ఎడమవైపున కొండాపూర్. దీనికి ఎవరు సానుకూలంగా స్పందించినా కూడా ఎడమవైపు కుడివైపు రాయచోరపేటకి ఇచ్చేయండి, ఎడమవైపు చెర్లకొండాపూర్ తీసుకొని ఎవరు ఎటువంటి గొడవలు పడుతుంది మేము కూడా ఏం రెడీ లేము. మాకు గొడవలు వద్దనుకుంటున్నాం మేము. అప్పుడు 2010లో ఇది ఒకసారి మీరు చూడొచ్చు మీడియా మిత్రులు. 2010లో కోతి దేవాలయం దగ్గర అక్కడ ట్యాంక్ నిర్మాణం కోసం మరి అప్పుడు కొండాపూర్ వాళ్ళు ఎందుకు రాలేరు? చెర్లకొండాపూర్ వాళ్ళు మేమే జయంతి ఉత్సవాలు చేస్తున్నాం అంటే ఇంతకుముందు ఆ తాత పెద్ద మనిషి చెప్పినట్టు జయంతి ఉత్సవాలు వాళ్ళు ఎందుకు జరుపుకొని ఇచ్చినామంటే మా ఊరికి ఒక దేవాలయం ఉంది, వాళ్ళ ఊరికి దేవాలయం లేదు, హనుమాన్ దేవాలయం లేదు అని చెప్పి వాళ్ళు వచ్చి మా పెద్ద మనుషులను సంప్రదిస్తే సరే అందరం కలిసే ఉన్నాం అన్నదమ్ముల్లాగా, మీరు పండగ చేసుకోవాలి మేము పండగ చేసుకుంటామంటే కేవలం జాతర జరుపుకో అన్నందుకే వాళ్ళు ఇలా పప్పులో ఉప్పేసి నాదే పొత్తు అన్నట్టు జాతర జరుపుకో అంటే గుడెనుకున్న జాగంత మాది అంటే ఎవరు ఒప్పుకోరు, ఎవరు కూడా సహించరు. ఇక్కడ ఏదేమున్నా ఇరు గ్రామాలతో మాట్లాడండి, అధికారులు వచ్చి మాట్లాడండి. మా సర్వే నెంబర్ల ప్రకారం రోడ్డు కుడివైపున మేము ఉంటామన్నా మాకేదున్నా వాళ్ళేదో దొంగచాటున పంచనామా కాపీలు తీసుకొని వచ్చి 4 సంతకాలు పెట్టినంత మాత్రాన భూములు ఎక్కడికి పోవు. మా భూములు మాకే ఉంటాయి. మేము 7 దాకా పోయి కొట్లాడుతుంది రెడీగా ఉన్నాం. కానీ గ్రామంలో వారు అసత్యాల ప్రచారాలు చేసి గొడవలకు దారితీస్తే మాత్రం ఇది వారికే సిగ్గుచేటని నేను చెప్తా ఉన్నా. అధికారులు ఇప్పటివరకు ఏమైనా స్పందించారా? అధికారులు స్పందించారు. మేము కూడా సార్ వాళ్ళు మా మీద పిటిషన్ ఇచ్చారని పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తే మేము కూడా పోలీస్ స్టేషన్కి పోయినాం. సార్ చెప్పిన మాట ప్రకారంగా ఇబ్రాహీంపట్నం ఎస్ఐ గారు మాకు చెప్పారు మీరు యువకులు ఉన్నారు, ఇది పెద్ద దానికి దారితీస్తుంది కేసులు అయితే అంటే సార్ మీరు చెప్పినట్టు మేము వింటామని చెప్పి వాళ్ళ మాటకు మేము కట్టుబడి ఉండి ఇప్పటికి కూడా మేము ఎవరికి కూడా ఎటువంటి ఒక మాట కూడా మాట్లాడాం. ఈ రోజు కూడా సార్ దగ్గరికి పోయినాం. నిన్న రాత్రి చెర్లకొండాపూర్ ఒక వ్యక్తి పడిగేల పోసాలు మద్యం మత్తులో రాయచోరపేట వ్యక్తుల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. అయినా కానీ మేము ఈరోజు సామరస్యంగా పోయి ఎస్ఐ గారిని కలిసి సార్ మరి గిది పరిస్థితి మీరు చెప్పిన మాట ప్రకారంగా మేము ఉన్నాం, వీళ్ళు తిడుతున్నారు అంటే సరే ఒక పిటిషన్ రాసి అని చెప్పినా మేము పిటిషన్ రాసి ఇచ్చినాము. దాని తదుపరి చర్య సార్ వాళ్ళు తీసుకుంటారని నమ్మకం మాకుంది. థ్యాంక్ యూ.